హాయ్ గైస్, ఈ రోజు మనం దివాళీ గురించి మల్టిపుల్ ఆఫీసెస్ ఉంటాయి. సో వాళ్ళ ఆఫీసులల్లో ఎవరెవరికి ఏమేమి దివాళీ గిఫ్ట్లు ఇచ్చినారు, దివాళీ అంటే వాళ్ళకి ఏంటిది మనం అడిగి తెలుసుకుందాం పద. సో ఇక్కడ మన కోసం కొంతమంది ఉన్నారు, మనం వీళ్ళని అడుగుదాం. హాయ్ బ్రో, మీ ఆఫీస్ లో మీకు దివాళీ గిఫ్ట్ ఏమి ఇచ్చారు? సోంపాపడు కూడా ఇలే భయ్యా. ఏం గిఫ్ట్ ఇవ్వలేదంటావు? మీరు అందరూ సేమ్ కంపెనీ? ఓకే, అయితే మీరు ఎవరికి రాలేదు గిఫ్ట్. సరే, మీకు దివాళీ అంటే ఏంటిది? దివాళీ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? హాలిడేస్ వచ్చేది స్కూల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు సేమ్ 3 days హాలిడేస్ వస్తున్నాయి మంచిగా. దబాకులు, బాంబులు, చిచ్చుబుడ్లు. దివాళీ అంటే ఏంది? మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? నార్మల్ చెప్తా. పొద్దుగాల పూజ చేసుకుంటారు, ఇంట్లో ఏం తినొద్దు కానీ బయట పోయి తినాలి, సాయంత్రం రావాలి, తాగాలి, పటాకులు వెళ్ళాలి. ఇదే దివాళీ అంతే కదా. మనం మాక్సిమం బాయ్స్ చేసేది అంతే. దివాళీకి సాఫ్ట్వేర్ ఆఫీసులలో గిఫ్ట్స్ ఇస్తాను నార్మల్ గా అంటూ ఉంటారు కదా, మీ ఆఫీస్ లో మీకేం గిఫ్ట్ ఇస్తారు? ఏమి ఇవ్వలేదు బ్రో, అదే బాధ. స్వీట్లు ఇచ్చారు, స్వీట్లు కూడా డౌటే. ఏమి ఇవ్వలేదు కదరా. అది కూడా డౌటే. అంటే మేము నార్త్ అమెరికా రీజన్ వర్క్ చేస్తాం కాబట్టి మాకు ఇక్కడ ఉండదు, మాకు ఎవ్రీ డిసెంబర్ ఇస్తారు. ఎవ్రీ డిసెంబర్ బోనస్ ఉంటుంది. బోనస్ ఏప్రిల్ లో వస్తుంది. గిఫ్ట్స్ అయితే గుడీస్ ఇస్తారు, ఎవ్రీ డిసెంబర్ గుడీస్ ఇస్తారు. ప్రెసెంట్ అయితే స్వీట్ బాక్స్ నుంచి వీళ్ళకి దివాళీతో సంబంధం లేదు, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఇస్తారు, ఇచ్చినప్పుడు తీసుకోవాలి. నార్మల్ గా మీకు దివాళీ అంటే ఏం గుర్తొస్తుంది? క్రాకర్స్. చిన్నప్పుడు అంతకుమించి ఇంకేం గుర్తొస్తుంది? ఇలాంటి ట్రెడిషనల్ డ్రెస్, క్రాకర్స్. అంటే మనకైతే ఇప్పుడు అంతే, ట్రెడిషనల్ వేసి వేసుకున్నాం, బాబులు కాల్చినాం, దివాళీ అయిపోయింది కథం. సో మనకి నార్మల్ గా దివాళీలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ లో బోనస్ కానీ లేకపోతే స్వీట్స్ కానీ ఏదన్నా ఇస్తారని మనకు తెలుస్తూ ఉంటది కదా. సో మనం వీళ్ళని అడుగుదాం, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో మీ ఆఫీస్ లో మీకు ఏమన్నా గిఫ్ట్ కానీ బోనస్ కానీ ఏమైనా ఇచ్చారు? మా ఆఫీస్లలో ఏముండవు. మీకేమైనా ఇచ్చారు? మా ఆఫీస్లో ఏముండవు అలాంటి అన్ని ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకొని చూడాలి అంతే. సో నార్మల్ గా మీకు దివాళీ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? వాట్ ఈస్ దివాళీ మీన్ టు యూ? నార్మల్గా ఇంట్లో క్రాకర్స్ కాల్స్తో ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీతో. మార్నింగ్ స్నానం చేయకుండా ఉండడం, ఈవినింగ్ క్రాకర్స్ కాల్చడం. థ్యాంక్ యూ. నార్మల్ గా సాఫ్ట్వేర్ ఆఫీస్ లో దివాళీకి బోనస్ గానీ గిఫ్ట్ గానీ ఇస్తా అంటారు కదా, మీకేమి ఇచ్చారు? మాకేమీ లేదు. మీకు సేమ్. నార్మల్ గా దివాళీ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? క్రాకర్స్. యా, లైట్స్ అండ్ క్రాకర్స్. మన బాయ్స్ అయితే అందరూ ఒకటే చెప్తారు క్రాకర్స్ అని, వాళ్ళ దగ్గర 2-3 ఉంటాం. మీకు ఏమైనా దివాళీ గిఫ్ట్ ఇచ్చినారా? ఇయర్ భయ్యా. ఎందుకు అడిగాలంటే క్లయింట్ ఇండియన్ అయి ఉండాలి. మనం ఫారినర్స్ కి వర్క్ చేస్తాం కాబట్టి మనకి ఏం గిఫ్ట్లు రావని అంటున్నాడు. ఇండియన్ హెడ్ ఉంటే మన గిఫ్ట్స్ వస్తాయని. లేదు లేదు లేదు. సరే, నార్మల్ గా దివాళీ అంటే మీకు ఏంటిది? దివాళీ అంటే ఏం గుర్తొస్తుంది? క్రాకర్స్, సేమ్ క్రాకర్స్, హోమ్ డెకరేషన్, దీపాలు అంటించుకోవడం అంతే. సెలబ్రేషన్స్, పూజ, సంథింగ్ లైక్. మీకు ఏమైనా బోనస్ కానీ గిఫ్ట్ కానీ ఇచ్చిరా? ఏం లేదు, బోనస్ ఏం లేదు, కాకపోతే బిర్యానీ మధ్యాహ్నం బిర్యానీ పెట్టారు. లేదు బ్రో, ఇస్తామన్నారు. ఏమో చెప్తా. సోన్ పాపడు ఇస్తాం. దమ్ బిర్యానీ పెట్టిరంట మొత్తానికి. ఇలా ఆఫీస్ లో మంచిగా మెయిల్ వచ్చింది, వీళ్ళకి మంచిగా మెయిల్ వచ్చి ఇదేదో కంపెనీ మనం కూడా జాయిన్ అయిపోదాం, మంచిగా గిఫ్ట్లు కానీ బోనస్ కానీ ఇస్తారేమో ఇలా దాంట్లో. నార్మల్ గా దివాళీ అంటే మీకు ఏంటిది? లైట్స్ ఆఫ్ లవ్. సేమ్. దివాళీ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? నార్మల్ దివాళీకి నువ్వు ఏం చేస్తావు? మామూలు బాగా వెలుస్తారు. క్రాకర్స్ ఫస్ట్ దివాళీ అంటే క్రాకర్స్, స్వీట్స్, క్రాకర్స్, ఫెస్టివల్స్. మీకేమైనా దివాళీకి బోనస్ కానీ గిఫ్ట్స్ కానీ ఏమైనా ఇష్టం మీ ఆఫీస్? లేదు, స్వీట్ కూడా ఇవ్వలేదు, కనీసం సోన్ పాపడి కూడా ఇవ్వలేదు. స్వీట్ గురించి అంటున్నారు, స్వీట్ ముక్క కూడా ఇవ్వలేదు. ముక్కలేదు, స్వీట్ దాకా వెళ్ళిపోయాడు. ఓకే, నార్మల్ గా మీకు దివాళీ అంటే ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది? లైటింగ్, కలర్ఫుల్, బ్రైట్ కలర్, కాకరపోతే వెలిగించడం, కాలు కాల్చుకోవడాలు, ఇవన్నీ గుర్తుంటాయి. మా సైడ్ సుతిల్ బాంబులు, తోక పటాకులు అలాంటివి గుర్తొస్తాయి. కాకరపుల్లలో మేము కాల్చాం అసలు. బ్రింజాల బాంబులు.
లక్ష్మీ బాంబులు, సేమ్ టపాకాయలు, పెద్ద పెద్ద 1000 వాళ్ళ, 5000 వాళ్ళ, 50,000 వాళ్ళ, ఇవన్నీ ఉంటాయి. నార్మల్ గా మన చిన్నప్పటికి ఇప్పటికి దివాళీకి ఏం డిఫరెన్స్ వచ్చిందండి? చిన్నపిల్లలు అయితే చిన్నప్పుడు క్రాకర్స్, మన చిన్నప్పటికి ఇప్పటికి ఏం డిఫరెన్స్ వచ్చింది? ఇప్పుడుకా? అంటే చిన్నప్పుడు బాంబులకు 500 అయ్యేది, ఇప్పుడు 1000 రూపాయలు ఎక్కువ అవుతున్నాయి అంతే. 1000 రూపాయలు అంటున్నాడు వీడు. ఎక్కడ లక్షలకి వెళ్ళిపోతున్నాయి అయ్యి. 1000 రూపాయలు అంట, లక్షల దాకా వెళ్ళిపోయినాయి. మనకు అప్పుడైతే ఓ 1000 రూపాయలకి బోల్డ్ వచ్చాయి బ్రో. ఇప్పుడు 1000 రూపాయలకి ఒకటి కూడా రావట్లేదు. అంతే. అంతే, థ్యాంక్ యూ. మీకు ఏమైనా గిఫ్ట్స్, ఏమైనా బోనస్ కానీ ఏమైనా గిఫ్ట్స్ కానీ ఇచ్చారా మీ ఆఫీస్ లో? బోనస్ అండ్ గిఫ్ట్స్ లేదు. ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా రోజులు అయి మర్చిపోయి. ఓకే, మీకు శాలరీ ఇవ్వడం ఎక్కువ అనిపిస్తుంది. శాలరీ ఎక్కువ అంటుంది. సో నా రెండు క్వశ్చన్ అంటే, నార్మల్ గా మనకి దివాళీ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? పటాకులు. లైట్స్, సెలబ్రేషన్, లైట్స్. నార్మల్ గా అంటే మీ చిన్నప్పటికి ఇప్పటికి దివాళీకి ఏం మాక్సిమం ఏం చేంజ్ అయిందని అనుకుంటారు? మీ చిన్నప్పటికి ఇప్పటికి ఫెస్టివల్ టైమ్స్ లో సౌండ్ పొల్యూషన్ చిన్నప్పుడైతే మనమే తయారు చేసి మనమే చేసేటోళ్ళు, ఇప్పుడైతే కొనుక్కొని చేస్తాం. లేదు, సౌండ్ పొల్యూషన్ తగ్గింది. లాస్ట్ డెకెడ్ కి ఇప్పటికి సౌండ్ పొల్యూషన్ బాగా తగ్గింది. అంటే కొంతమంది యానిమల్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళది కొంచెం బయటికి రావడం న్యూస్. డాగ్స్ అండ్ క్యాట్స్ బాగా డేంజర్ గా భయపడతాయి ఈ రోజు, దివాళీ రోజు. సో మేబీ ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళడం వల్ల సౌండ్ పొల్యూషన్ చాలా మటుకు తగ్గింది. అది ఒక్కటి నేను నోటీస్ చేసింది. ఇంకోటి చిన్నప్పుడు అంటే మనము ఫ్రెండ్స్ అందరం కలిసి పార్క్ లో గ్రౌండ్ లో వెళ్ళి ఇది పటాకులు కాలుస్తుంది. కానీ ఇప్పుడు జాబ్ కి రాగానే ఫ్రెండ్స్ అందరూ డిస్పోజ్ అయిపోయారు. ఎవరికి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్నారు. కలవడమే చాలా రేర్ అయిపోయింది. ఎవరు బిజీలో వాళ్ళు అయిపోయారు మార్నింగ్. ఫ్రెండ్స్ తో చేస్తుంది, ఫ్యామిలీ. చిన్నప్పుడు ఒక 100 రూపీస్ లో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు 1000 పెట్టి కొన్నా కూడా హ్యాపీనెస్ రావట్లేదు. 50-100 లో 100-200 పెడితే వచ్చేది కవర్ నిండా. ఇప్పుడు 10,000 పెట్టినా రావట్లేదు. హాఫ్ అన్ అవర్ 1 అవర్. మీరేం మాట్లాడతలేరు అన్న. అన్న మొత్తం సైలెంట్ అనుకుంటా, ఇంట్రోవర్ట్ కావచ్చు. మీరన్నా? చిన్నప్పుడు బాగా దీపావళి అంటే మనకు లైట్స్, దియాస్ తోటి బాగా సెలబ్రేట్ చేస్తుంటాయి. ఇప్పుడంతా పొల్యూషన్, క్రాకర్స్. అప్పుడు ఫుల్ ఫ్యామిలీ ఉంటుండే, ఇప్పుడు షార్ట్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఆఫీస్ అండ్ ఆల్ అట్లా. నార్మల్ గా ఇంత మంది అనుకున్నావా? బాయ్స్ 2 ఆన్సర్లు వస్తుంది. ఒకటి పటాకులు, లేకపోతే హాలిడేస్ ఎట్లా ఎంజాయ్. గర్ల్స్ దగ్గర వస్తుంది, ఫ్యామిలీ వస్తుంది, అన్న వస్తుంది.